స్వర్గీయ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి నరసింహారావు మార్గులో ఉన్న స్ఫూర్తి స్థల్ వద్ద మంత్రులు ఘన నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి స్మారకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో మేధస్సు, విలువలు, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని మంత్రులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయన పాత్రను కొనియాడారు. జైపాల్ రెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయము, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా మరి తన యొక్క పర్ఫార్మెన్స్ సభల్లో చూపెట్టాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం కానీ, సుదీర్ఘ కాలమైనటువంటి రాజకీయ జీవితంలో బెస్ట్ పార్లమెంటరీగా దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక వ్యవస్థను, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి జైపాల్ రెడ్డి గారితో మేము కొత్తగా పిల్లలంగా పార్లమెంట్లో అడుగుపెట్టినాడు. అనేకమైనటువంటి అనుభవము, పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది. వారి ద్వారా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో, ప్రజాస్వామిక వ్యవస్థలో, చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలనో వారి సాహిత్యం లోపల మరి 15వ లోక్సభలో సహచర పార్లమెంట్ సభ్యుడిగా, వారి కేంద్ర మంత్రిగా నిరంతరం తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల లోపల కలిసి రాజకీయ వ్యూహాలతో తెలంగాణ సాధించుకునే సందర్భం లోపల కూడా వారు మరి ప్రత్యక్షంగా వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలన్నీ, వారు ఇచ్చిన అనుభవాలు, వారు నేర్పినటువంటి ఈ రాజకీయ పాఠాల లోపల తప్పకుండా భవిష్యత్తులో ప్రజాసేవకు వినియోగించుకుంటూ ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ వారికి మరొకసారి నా హృదయపూర్వకంగా నివాళులు. నిబద్ధతకు, నిజాయితీకి మారు పేరుగా నిలిచిన చూసిన జైపాల్ రెడ్డి గారు కీర్తిశేషులు వారి 7వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ప్రతిపక్షమైన, పాలకపక్షమైన తన గొంతు వినిపిస్తూ భారతదేశ రాజకీయాల్లోనే చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డా అదే పడబడకుండా దేశ రాజకీయాల్లో, పార్లమెంట్లో దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ పార్లమెంట్గా మొట్టమొదటి వ్యక్తి, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ పార్లమెంటరీగా ఎన్నికైన వ్యక్తి, తెలంగాణ ముద్దుబిడ్డ. తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు. ఆ రోజు క్యాబినెట్లో తర్జన భర్జన జరుగుతున్నప్పుడు ఒకప్పుడు సమైక్యవాదిగా ఉండి కూడా మలిదేశ ఉద్యమంలో నిర్మించిన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అలాగే తెలంగాణకు సంబంధించి నల్లగొండ లాంటి చిన్న పట్టణం నిజామాబాద్, వరంగల్ కూడా ఆ రోజు ఎన్నో నిధులు తీసుకొచ్చి అర్బన్ డెవలప్మెంట్లో వారి ప్రత్యేక పాత్ర పోషించిండు మన తెలంగాణలో. ఈరోజు దేశం పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆయన పార్లమెంట్లో ప్రసంగాలు కానీ, ఆయన ఎప్పుడు చెప్పేవాడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటాడు తప్ప శత్రువులు ఉండరని. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేవారైనా, ఆయన ఎదుటి వారినైనా మర్యాద ఇచ్చి మాట్లాడే వ్యక్తి అని. అలాంటి వ్యక్తి మన నుంచి దూరమై 7 సంవత్సరాలైనా ఎప్పటికీ ఈ చరిత్ర ఉన్నంత వరకు ఆయన పేరు ఉంటుందని చెప్పి ఆయన నిజంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు రాజకీయాల్లో నిజాయితీ మారుపేరుగా ఉన్న వ్యక్తి. ఈరోజు ఆయన వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా తెలుసు.